హాయ్ అండి. చాలా సంవత్సరాల తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయింది. పెద్ద తమ్ముడికి అయితే మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. ఇంకా ఈ రోజైతే పందిరేట్ అయితే వేస్తున్నామండి. వీడియో మాత్రం కొద్దిగా పెట్టడం లేట్ అయ్యింది ఏమనుకోవద్దు. ఇంకా ఒక సైడ్ అయితే ఈ వేడికి బాజీ భజంత్రాలు అయితే ఒక సైడ్ అయితే మోగించేస్తున్నారు. ఇంకా తమ్ముడు ఒక్కడు కావడం అయితే ఫుల్ బిజీ అయిపోయాడండి. అమ్మ నాన్న ఏజ్ బారు. ఇంకా టైం వచ్చేసి అయితే 11 తర్వాత పడింది ముహూర్తం. అందుకే ఇంకా మా తమ్ముడికి అయితే పేరెంట్ అలా ఈడ్చుకొని వచ్చేస్తున్నారు. పాపం అస్సలు ఓపిక లేదు. అన్ని పనులు ఒక్కటి చేసుకోవడం వల్ల బాగా టైర్డ్ అయిపోయాడండి. ఒక సైడ్ మా చెల్లికి చీర కొట్టుకోవడానికి కూడా టైం లేదు. డ్రెస్తో ఉన్నది మా చెల్లి. ఇంకా దీనికి తోడు మా తమ్ముడితోనైతే వదిన మరదలు అయితే ఒక ఆట అయితే ఆడించుకుంటున్నారండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వినాయకుడి పూజ అయితే అమ్మ నాన్న తమ్ముడు అయితే చేస్తున్నారు. ఏదైనా పాతకాలంలో పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి చాలా తేడా ఉందండి. ఇంకా అప్పట్లో అయితే భూములు తవ్వేసి దాంట్లోనే పందిరాట వేసి ఇవ్వాలి. ఇప్పుడు మాత్రము డబ్బాలను మట్టి వేసుకొని అయితే పందిరాట అయితే వేస్తున్నారు. ఈ వేడికి మనుషులు అయితే డ్రింకులు వాటర్లతోనైతే కడుపు నింపుకుంటున్నారు. వేడి ఒక సైడ్ అయితే ఫోటోగ్రాఫర్ ఫోటోలకి ఫోజులు ఇమ్మంటున్నాడు. ఈ విధంగా అయితే జరుగుతుంది. లాస్ట్ పందిరాట వేసిన తర్వాత వచ్చేసి అయితే మా తమ్ముడి చేతకి పసుపు రాస్తారు. ఇప్పుడు రాస్తే అది మా సైడ్ ఏంటంటే ముందు తల్లి బియ్యం బస్తా పెడతారు. బియ్యం బస్తా మీద తల్లి కూర్చుంటుంది. తల్లి మీద పెళ్ళికొడుకు కూర్చొని పసుపు అయితే రాస్తారండి. ఇంకా వదిన మర్దల మేనతలు అయితే ఒక ఊపును ఊపేస్తున్నారండి. అస్సలు ఆగడం లేదు. మాకు రాయడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. తెగ రాసేస్తున్నారు. మా అమ్మకు కూడా కనిపించనివ్వడం లేదండి. చూడండి వీడియోగ్రాఫర్లోన. ఇంకా లాస్ట్లో అయితే హారతి కూడా ఇచ్చేసారు. ఇంకా వేరం కట్నం వేసిరా స్వామి, లేదంటే వీళ్ళు వదిలేటట్టు లేదైతే నేను అంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.